నేనైతే ఆది గారికి ఒకటే చెప్తా, మాకెందుకు ఈ సోది వద్దు. సాయి కుమార్ గారు, మీరు ఇంత లెజెండరీ యాక్టర్, మేబీ హీ నీడ్స్ సమ్ గైడెన్స్, మేబీ హీ నీడ్స్ సమ్ మెంటర్షిప్. కొంచెం గైడ్ చేయండి. ఆది గారు మీ యాక్టింగ్తో మాత్రం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు, డౌట్ లేదు అందులో. మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, యాక్టింగ్ ఒకటి ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉండి సాంగ్స్ ఒకటే ఉంటే సరిపోదు కదా. స్టోరీలో బలం ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్, అది మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఆర్ ఫ్యాంటసీ హారర్ అనొచ్చు. అలాంటి మంచి కాన్సెప్ట్ని ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ వండర్స్. చాలా తీయచ్చు సినిమాతో, కానీ ఎక్కడ స్టోరీలో గ్రిప్పింగ్ లేదు, గ్రిప్ చేయలేకపోయారు మమ్మల్ని. ఆ ఆడియన్స్ని స్క్రీన్ని చూస్తూ ఉండిపోయేలాగా చేయలేకపోయారు డైరెక్టర్ గారు. అసలు చాలా వీక్ డైరెక్షన్, చాలా వీక్ స్క్రీన్ ప్లే, చాలా బోరింగ్గా ఉండింది. ఎస్పెషల్లీ ఒక మాట ఎందుకు చెప్తున్నాను బోరింగ్గా ఉండింది, ఎక్కడా కూడా గ్రిప్పింగ్గా లేకుండే స్క్రీన్ ప్లే. అంటే అన్న మీరు మైథలాజికల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారన్న. మైథలాజికల్ కాన్సెప్ట్ అంటేనే మనకి స్క్రీన్ మీద దేవుడు కనిపించగానే అరే ఉండిపోతాం స్క్రీన్ మీదనే. ఎక్కడ అది లేకుండే. అసలు అమ్మవారి రోల్ వేశారన్న హీరోయిన్ గారు. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, ఉన్నదే తెలిసిందే, ఆల్రెడీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. అమ్మవారి రోల్ వేశారు హీరోయిన్ గారు. అసలు ఆవిడ అమ్మవారా లేకపోతే జస్ట్ హీరోయిన్ పేరు కోసం సినిమాలో పెట్టుకున్నారా నాకేం అర్థం కాలేదు. అమ్మవారు హెల్ప్లెస్గా ఉండే సినిమాలో. అమ్మవారిని ఎక్కడైనా హెల్ప్లెస్గా ఉండడం చూసారు ఆ సినిమాలో. అమ్మవారి హీరో చుట్టూ తిరుగుతారన్నా హెల్ప్ చేయమని. అందుకు చెప్తున్నా నేను. దాసి కాదు అన్న, దాసి కాదు, యోగిని. మన అరిషట్ వర్గాల్ని అదుపులో పెట్టుకున్న యోగిని. సో అలాంటి యోగిని సజీవ సమాధికి వెళ్ళిపోయాక ఆ ఊరిని కాపాడుతూ ఆ ఊరిలోనే అమ్మవారుగా ఉండిపోయారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. రాజేశ్వరి అమ్మవారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. పోనీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేను ఒప్పుకునేవాడిని, అమ్మవారు కాదు అని చెప్పి. అమ్మవారు అని మనకి క్లియర్గా ఒక ఇంత పెద్ద స్టేట్మెంట్తో చూపించినప్పుడు అమ్మవారిని అట్లా హెల్ప్లెస్గా చుట్టూ తిరుగుతూ చూస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదన్న. సాయి కుమార్ గారు ప్లీజ్ మీ గైడెన్స్, మీ మెంటర్షిప్ ఆది గారికి ఇవ్వండి. మేము ప్రేమ కావాలి చూసాము, లవ్లీ చూసాము, ఆది గారి అన్ని సినిమాలు చూసాము. ఆయన దగ్గర టాలెంట్ ఉంది, డ్యాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు టైం తీసుకొని రండి, పర్లేదు, మేము మళ్ళీ చూస్తాము, కానీ కొంచెం మంచి సినిమాతో రండి. నిజంగా చెప్తున్నా, శంబాల సినిమాస్లో గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతవరకు మేము ఎప్పుడు తెలియని సాయి కుమార్ కొడుకు ఆది గారు నిజంగా చెప్తున్నానా, ఒక ప్రేమకాల తర్వాత అంటే మళ్ళీ ఒక లవ్లీ తర్వాత అంటే ఒక సుకుమార్ తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఆది గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి సీను మళ్ళీ మన ఒక వీరిపక్ష ఎంత ఎంజాయ్ చేసినామో శంబాల చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. ప్రతి సీను, ప్రతి ఎలివేషన్స్, ప్రతి డైరెక్షన్స్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా కొత్తగా తీసిన డైరెక్టర్ గారు. ఇది ఒక సినిమా ప్రతిదీ అంటే విలేజ్లోకి పోయినాక, ఊర్లోకి పోయినాక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ ఒక కొత్త రకం చూపించారు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ నాకు ఒక వీరిపక్ష గుర్తొచ్చింది అన్న, అంత బాగా చేసి ఆ డైరెక్టర్ గారు అలా తీసిరు, చాలా బాగుంది. ఇది ఒక హీరో గారికి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు మన శంబాల సినిమాకి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా సాయి కుమార్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్.